50-50. ఒకటే నీకు దాన్ని కొట్టినారంటే. చెప్పిన పట్టింది మావా. ఏంటి నువ్వు చెప్పేది? మావా, చెయ్యి. ఓ, తీసేకే. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు నువ్వు. చేస్తున్నావు, నిలబడి చూసావరా? ఎవరు చెప్పడా? మన హ్యాండ్ లేకపోతే ఏంటనుకున్నారా? ఎలా, ఎలా? ఏ, ఏం చెప్పాను, ఏం చెప్పాను, ఏంటా? అక్క? ఏంటి చెప్పేది? ముక్కు కొరుకుతా. ఏం కొరికేది నువ్వు? ఏంటి? ఏం చేసేది? ఏయ్! ఎరా ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకురావడం ఏంటి సార్? ఇది మా సొంతం, అవర్ ఓన్. రేయ్ ఆ బాక్స్ కి మీ ఫేషియల్ కి కనెక్షన్ కుదరడం లేదురా. ఏమున్నాయి దాంట్లో? ఏముంటే ఆ బట్టలు పేస్ట్లు బ్రష్లు నిరోధులు ఆ? అదే షవింగ్ కిట్లు ఉన్నాయి సార్. ఆహా తీసి చూపించండి రా. మిమ్మల్ని ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు. ఏంట్రా రుబాబేంట్రా? పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ధూత్ అన్నంత మాత్రాన ఏయ్! భయపడతావు? అలా నిలబడ్డావంటే నువ్వు అసలు పోలీస్ అని నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఎదిరా, చేతిలో లాఠీ ఎదిరా. చూపించరా, చూపించు. అల్లుడు మావా పెట్టే ఓపెన్ చేయి. అదేంటి మావా? కింద బొక్కలు చూసి మాట్లాడల్లుడు. ఆయన గురంతా నా ఆయువు పట్టు మీదనే ఉంది. ఓపెన్ చేయి. పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ రా మీరు? కిడ్నాప్ ఏంటండి? మాకే సంబంధం లేదు. అన్న కన్న కూతుర్ని అమ్మేస్తున్నావురా? అబ్బాయి కాదండి, ఏదో సరదాగా ఆడుకుంటున్నాం అంతే కదా మావా. ఆట మీ వాళ్ళకం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. అవునరా మీ అడ్రస్ ఎక్కడరా? జూబ్లీ చెక్ పోస్ట్ పక్కన అండి. సత్యబాబు వెళ్ళండి, ఎవరైనా చెప్తానండి. పాపని తీసుకుని డైరెక్ట్గా అక్కడికే వెళ్ళు. రోజు వచ్చి చెక్ చేస్తా. పాప గనక కనిపించలేదో అబ్బాయి గనవసరమా సార్? నేను బాగా చూసుకుంటాను. కన్న తండ్రివి, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో. ఆ రాజస్థాన్ ఇది ఎంత దెబ్బతీసింది. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. హ, నానా ఇంకొత్తి చాలా బాగుంది నానా. నేను ఒకటి అడుగుతాను చెప్తావా? మీ నాన్నెవరు? నువ్వే. వెళ్ళి ఆ బెడ్రూమ్ కిచెన్ కూడా చెక్ చేయి పో. అలాగే నాన్న. అయ్య బాబోయ్, వేయడంత లేవు, ఏ నటించరావే. అయినా నానంటున్నాడు మావ నన్ను. నాకేం తెలుసు? అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎటకారం? ఎవరి తటకారం? ఎవరి తటకారం? ఇదే ఆఖరి దొంగతనం నన్ను నిరికించి ఇప్పుడు నా తటకారం అంటావా? ఇక్కడ చూడు, 1 2 3. అమ్మా, ఇంకొంచెం పైన తగ్గితే అది ఏమైపోయావండి? కాదు మావా. ఎవరు మూసే అంతే. వెళ్ళు పరంగా కడిగి స్నానం చేయించు, లేకపోతే మళ్ళీ ఎస్ఐ గడు వస్తాడు. కెళ్ళి నవ్వులుతా. ఎక్కడ్రా వాడు? నీ అమ్మాయితో చచ్చిపోతా. ఆపే. ఆడ గన్ చూపించేంత మాత్రాన, నువ్వు గోల్ చేసినంత మాత్రాన నా కూతురు అయిపోద్దా? అసలు దీన్ని చాలా తిక్కలో ఉన్నాను, కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నా, నీ బాబేవుడు? ఓరు బాబోయ్, ఇది ఆడేసుకుంటున్నా నాతో. చాలా కష్టం. ఆటలంటే నేను చూపిస్తాను. దా దా. నువ్వు ఇక్కడే దాక్కో, నేను ఎత్తుకుంటానే. ఓకే, దాక్కో 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 దాక్కో. అమ్మా, నాకే అంటుకుంటుందా? మావా, ఎక్కడికి మావా? వరుసలొద్దు. నీకేంట? నువ్వు వెళ్ళి ఆ పిల్లని వదిలేసి వచ్చావు. ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. నేను వెళ్తా. మావా, ఎన్నాళ్ళు కలిసి బతికి ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. రేయ్ తీయండి రా. మావా, ఈడు వచ్చాడు. దాక్కో.
అయ్యో బాబాయ్ వచ్చాడు ఇప్పుడు ఎలాగా పాపా పాపా నీ అబ్బా ఎక్కడ్రా ఏ లోపల ఎవరైనా ఉన్నారు లేదా రారా బయటికి నేనా అండి రారా బయటికి వస్తున్నాను సార్. ఉమ్. ఉమ్. స్ట్రీట్ లైట్లు కోర్టు బీరువాలు పోస్ట్ బాక్సులు ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన వస్తువులా కనపడటం లేదేంట్రా రా దొంగలరా మీరు అబ్బాయి కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకు అండి. అంటే సార్ దొంగలంటే మనుషులాగా ఉంటారండి. కిండలా ఒక్క పగిలిపోద్ది మమ్మీ చేది ఆ సత్యబాబు గారు ఏడ్రా సత్యబాబు అంటే ఆయన ఎవరండి? అబ్బా! నాకు తెలీదు సార్, నాకు తెలీదు సార్, నాకు తెలీదు. అంత కంగారు పడుతున్నావేంట్రా కంగారే లేదు సార్. పాప ఎక్కడ్రా పాప 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 సత్యబాబు పక్కనే ఉంది సార్. ఆ. సత్యబాబు ఎక్కడున్నాడు చూపించు ఆడి దగ్గర పాప లేదనుకో ముందు నీకు ఆ. ఓకే రైట్ అండ్ రైట్. ఈ ఆట చాలా బాగుంది నాన్న. మళ్ళీ ఆడదాం. వెళ్ళు పరిగెట్టు. ఎరా ఎక్కడ కూడా లేడు కదరా ఇంత అక్కడి నుంచి అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు పైకి కిందకి తిప్పుతున్నావు ఊర పేల్చేనా ఆ. ఎక్కడరా సత్యబాబు పాప లోపల ఉండి ఉంటాడండి. పద చూపించావు ఆ. పద ఏంట్రా ఏంటి సార్ ఎందుకు వచ్చారు? వెరీ గుడ్ పాపని ఇలాగే చూసుకో ఆ? ఉమ్. ఉమ్. అతలి అతలి ఎవరు నాన్న? ఇదేంటి ఇప్పుడు వచ్చింది? మన ఇద్దరు దొంగ పోలీసు ఆడుకుందాం. నువ్వు ఇక్కడ దాక్కో నేను ఎత్తుకుంటానే సరేనా ఇక్కడ ఉండే హాయ్. దాదా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఎవరున్నారు లోపల? ఆ, ఆ, ఏ హీరోయిన్ ఫోటో తగిలించావు? నువ్వు చెప్తాను దా 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 హే నువ్వెందుకు నన్ను పక్కకు తీసుకుని వెళ్తున్నావో నాకు తెలుసు. పెళ్లికి ముందు అవేం కుదరవు. నేను చెప్పేది వినకపోతే పెళ్లి కూడా కుదరదు. ఎందుకంత కోపం? ఎంత చిన్న విషయానికి అలా మాట్లాడతావా? నువ్వు కనిపించలేదని 2 రోజులుగా ఎదురు చూస్తున్నాను తెలుసా? అది అర్థం చేసుకోకుండా ఎటు చూస్తున్నావు? నీరు మై డార్లింగ్. అతలే దొంగ 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 దొంగేంటి? దొంగ దొంగ నువ్వు అనేసంటే దొంగ సెంటేగా. సెంటు కొట్టద్దు, ఎవరైనా చూస్తారు. పైకిలే. అవునవును ఎవరైనా చూస్తారు అందుకే మనం లెక్కకూడదు. దొంగ రాస్కల్, నీకు ఇలాంటి పనులు బాగా అలవాటైనట్టున్నాయి. తల్లి తోడు ఇలాంటి సిచ్యువేషన్ ఇరుక్కుని ఇదే ఫస్ట్ టైం. లేవద్దు ప్లీజ్ ప్లీజ్. సరే కానీ బట్ ఓన్లీ చింతత్త. దరువేగా పద వీధిలోకి వెళ్దాం. వీధిలోనా? హోటల్కి వెళ్దామా? హోటల్లోనా? పోనీ థియేటర్ అయితే బెటర్ ఏమో. ఛీ, నీకు అస్సలు సిగ్గే లేదు. పబ్లిక్ దూరంగా ఉండొద్దు, దగ్గరగా ఉండు, ఇద్దరికి మంచిది. ఏంటి తగెత్తికేస్తున్నావు? మావా వరుసలొద్దు, మ్యాటర్ చెప్పు. ఈ పిల్ల దాని గొడవ ఏంటో తెలియాలి కదా. ఈ విషయం నీరు తెలిస్తే నా పెళ్లికి ఫిట్టింగ్ పడిపోద్ది. శుభం. నీ అబ్బా! ఒక్కసారి దాయడానికి ఇక్కడ మీటర్ అప్ అయింది. హెల్ప్ చేయి. నీ ఫోటో మీసాలు ఎప్పుడు పెంచావు? కొడితే! ఇది నా ఫోటో కదా, దాని బాబుది. అచ్చోను అలాగే ఉన్నాడు. ముందు వీడిని వెతికి వాడి కూతురు వాడికి అప్పు చెప్పాలి. ఎక్కడున్నాడని ఎదుగుతావు? ఎక్కడో చోట ఉంటాడు కదా. నేనే మాయగాను అనుకుంటే వీడు నాకంటే మహాముద్ర మాయగాలో ఉన్నాడంటారా బాబు. మామా అల్లుడు ఎలాగైనా సరే ఈ రోజు వాడిని వెతికి పట్టుకొని ఆ పిల్ల దయ్యాన్ని వదిలించుకోవాలి.
అడుగు. అలాగే. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసావా? ఏరా ఎక్సెక్టింగ్గా ఉందా? ఆ వెనకాలే పెట్టుకున్నావు చూసావా అని నన్ను అడుగుతావే? డిటెక్షనా? నువ్వు ఒక ఎర్రగారెడ్డివి, ఆడ సమరసింహారెడ్డివి. మరి చల్ చల్ చల్. వెళ్తానండి సార్. ఇది పర్సనాలిటీకి అంత కోపం ఏంటి? ఏంటాళ్ళు అలా పరిగెడుతున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. సర్లే పదా, మనం ఎతకాలి కదా. ఎత్తకండ్రా! రేయ్ విక్రమ్ రాథోడ్, ఆడంగిలా దాక్కున్నావంట్రా? రా రారా బయటికి. రేయ్ పిరికినాయాలా పారిపోయావేరా? మగాడివైతే రారా. ఓ మేరే సామ్నే. ఎక్కడికి పోతావులేరా? వాడి చావు తప్పదు. రండి. మిస్టర్ విక్రమ్, మీ కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరమని ఇంతకు ముందే చెప్పాను. అయినా నా మాట పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎలా? మీకు సిచ్యుయేషన్ అర్థం కావట్లేదు. ఇంతకుముందు మీకు జరిగిన యాక్సిడెంట్లో మీ బ్రెయిన్లో ఒక స్ప్లింటర్ ఉండిపోయింది. దానివల్ల ఓ మేజర్ బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయ్యి బెలూన్లా ఉబ్బిపోయింది. అది ఏ క్షణంలో బద్దలవుతుందో ఎవరికీ తెలియదు. కరెక్ట్గా చెప్పాలంటే మీరు తల్లో ఒక అగ్నిపర్వతం పెట్టుకుని బతుకుతున్నారు. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. హాస్పిటల్ దాటి వెళ్ళొద్దు. మీరు మా మాట వినకపోతే చావుతో చెలగాట వాడినట్టే. తినా ఏ ఆకలేట్లేదా? మరి మెక్కో. రోజు నువ్వే తినిపిస్తావు కదా నాన్న. మళ్ళీ ఇదోటి మాకు. నాకు చేయి తెగి మండుతోంది, నువ్వు మెక్కో. శనిలాగా నాకంట కట్టిపోయాడు. అసలే చిరాకు దూపుతుంటే తిండి తినేటప్పుడు కూడా పక్కనే తయ్యారు. ఈ దరిద్రం నాకు ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. నాన్న మళ్ళీ ఏంటి? నీకు చేయి తెగింది కదా నాన్న. నాకు ఆకలేదు, నువ్వు తిను. వెళ్ళు. నాకు ఆకలేట్లేదని చెప్పాను కదా, నువ్వు తినే. ఎంత వాడుకోవాలా?